హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ప్రీవియస్ వీడియోస్లో మనం బ్లాగింగ్ అంటే ఏంటి, బ్లాగింగ్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలని మనం తెలుసుకున్నాం కదండి. సో ఈ వీడియోలో బ్లాగింగ్ ద్వారా మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేయాలని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో బ్లాగింగ్ అంటే ఏంటి, సో బ్లాగింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అవన్నీ కూడా మనం ఒక ప్రీవియస్ వీడియోస్లో చూసాము. సో ఒకవేళ మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి వీడియోస్ లిస్ట్లోకి వెళ్తే ప్రీవియస్ వీడియో మీరు చూడవచ్చు. దాంట్లో మీకు క్లియర్గా బ్లాగింగ్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మనం స్టార్ట్ చేయొచ్చు, దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి హౌ టు ఎర్న్ మనీ విత్ ఏ బ్లాగ్. సో బ్లాగింగ్ ద్వారా మనీ అనేది మనం ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు. సో దీంట్లో మనకి చాలా రకాలుగా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ మనకి బ్లాగింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో మనం అయితే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటాము. సో పెట్టిన తర్వాతనే మనం డిఫరెంట్ వేస్లో దీంట్లో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ద బెస్ట్ వన్ వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్. సో గూగుల్ యాడ్సెన్స్ అనేది ఏంటంటే మనకి అడ్వర్టైజ్మెంట్స్ అని, అంటే గూగుల్ వాళ్ళు యాడ్స్ అనేవి రన్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో మనకి యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతుంటాయి. సో ఈ యాడ్స్ అనేవి ఎవరు ఇస్తారంటే కనుక అడ్వర్టైజర్స్ రన్ చేస్తుంటారు అనమాట. ఎగ్జాంపుల్గా ఒక కంపెనీ ఉంది, లక్స్ కంపెనీ అనుకుందాం. సో లక్స్ కంపెనీ వాళ్ళు యాడ్ అనేది రన్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్గా మీరు బ్యూటీ రిలేటెడ్ ఒక బ్లాగ్ అనేది చేస్తున్నారు. దాంట్లో బెస్ట్ బ్యూటీ సోప్స్ గురించి మీరు ఒక ఆర్టికల్ అనేది రాయడం జరిగింది. సో అప్పుడు ఏమవుతుందంటే కనుక సో మీ ఆర్టికల్ ఏవైతే ఉన్నాయో మీకు ఆల్రెడీ విజిటర్స్ వీళ్ళందరూ వచ్చి ఉంటారు కాబట్టి సో మీరేం చేస్తారంటే ఈ గూగుల్ యాడ్సెన్స్కి అప్రూవల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకున్న తర్వాత వాళ్ళు మీ వెబ్సైట్ అంతా చెక్ చేస్తారు. సో మీ దాంట్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, మంచిగా పెడుతున్నారు లేదా వేరే వెబ్సైట్స్ నుంచి కాపీ చేసి పెడుతున్నారు, ఇవన్నీ చెక్ చేస్తారు. సో ఓన్గా మీ సొంత ఇన్ఫర్మేషన్ మీరు పెడితే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే యాడ్స్ డిస్ప్లే చేయడానికి మీకు అప్రూవల్ అనేది ఇస్తారు. సో ఎప్పుడైతే లక్స్ కంపెనీ వాళ్ళు యాడ్స్ రన్ చేస్తున్నారో అప్పుడేమవుతుందని మీ వెబ్సైట్ అనేది బ్యూటీ రిలేటెడ్ కాబట్టి మీ వెబ్సైట్లో కూడా యాడ్స్ అనేవి రన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆటోమేటిక్గా మీకు విజిటర్స్ అనేవాళ్ళు చాలామంది వస్తుంటారు కాబట్టి ఆ ఓపెన్ చేసినప్పుడల్లా మీ యాడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్గా ఒక యాడ్కి గూగుల్ వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేస్తే కనుక దాంట్లో 60 రూపాయలు మీకు ఇస్తారు, 40 రూపాయలు వాళ్ళు థర్డ్ పార్టీ కమిషన్ కింద తీసుకుంటారు. సో ఈ విధంగా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ప్రతి యాడ్కి 100 రూపాయలు వస్తాయని కాదండి, ఎగ్జాంపుల్గా జస్ట్ చెప్పానంతే. కొన్ని సెంట్స్లో ఉంటాయి, 5 రూపాయలు 6 రూపాయలు వచ్చే యాడ్స్ ఉంటాయి, కొన్ని 5-6 వేల రూపాయలు వచ్చే యాడ్స్ కూడా ఉంటాయి, డిపెండింగ్ ఆన్ సిపిసి అనమాట. అంటే కాస్ట్ పర్ క్లిక్. ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఎక్కువ అమౌంట్ వస్తుంది, ఓన్లీ చూస్తే కొంచెం తక్కువ అమౌంట్ వస్తుంది. ఆ విధంగా గూగుల్ యాడ్సెన్స్ ఉంటుంది. సో గూగుల్ యాడ్సెన్స్ గురించి నేను ఇంకా ఫ్యూచర్లో ఇంకొంచెం క్లియర్గా వీడియోస్ చేస్తాను, ఎలా అప్రూవల్ తీసుకురావాలి. సో అప్రూవల్ రావాలంటే మన వెబ్సైట్ అనేది ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అవన్నీ నేను క్లియర్గా వీడియోస్ పెడతాను. సో మనం బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయడానికి బెస్ట్ టాపిక్ వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ అండి. సో గూగుల్ యాడ్సెన్స్ అనేది మనం ఏ విధంగా అప్లై చేయాలి ఏంటనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా డీటెయిల్స్ ఉంది. మీరు ఒకవేళ కావాలంటే కనుక ఈ వెబ్సైట్ మీరు చెక్ చేస్తే క్లియర్గా అంతా అర్థమవుతుంది. ఓకే, సో గూగుల్ యాడ్సెన్స్ తర్వాత మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి నెక్స్ట్ బెస్ట్ వన్ ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే కనుక మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ని వేరే వాళ్ళకి సజెస్ట్ చేసాము. ఎగ్జాంపుల్ చూసినట్టయితే కనుక మనం ఒక ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళాము. సో వెళ్ళిన తర్వాత మన అక్కడ ప్రమోటర్స్ ఉంటారండి. అంటే ఒక ప్రోడక్ట్ గురించి ఎలా పనిచేస్తుంది ఏంటి, దాని వారంటీ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఒక సర్వీస్ ప్రాబ్లం వస్తే ఎవరు వచ్చేస్తారు, ఇలా మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అక్కడ ప్రమోటర్స్ ఉంటారు. సో కంపెనీ ఏం చేస్తుందంటే కనుక ఈ ప్రమోటర్స్కి సేల్స్తో పాటు వాళ్ళు ఆ నెలలో ఎన్ని సేల్స్ అయితే చేశారో దాని మీద ప్రతి సేల్కి కొంత కమిషన్ అనేది ఇస్తుందన్నమాట. అదే మనం ఆన్లైన్లో చేస్తే ఏమంటారంటే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. అంటే ఎగ్జాంపుల్గా మనం ఒక వెబ్సైట్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, ఇలా మనకి చాలా అఫిలియేట్ కంపెనీస్ ఉన్నాయండి. వాటిలో మనం సైన్ అప్ అవుతాం, అంటే మనం లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత దాంట్లో ఉండే ప్రొడక్ట్స్ని మనకి నచ్చిన వాళ్ళకి మనం రిఫర్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్గా మీరు అమెజాన్లో అఫిలియేట్ తీసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఒక మిక్సీయో లేకపోతే ఒక ఫ్రిడ్జో ఒక టీవీ కూలర్ మొబైల్ ఏదైనా కొనాలి అనుకున్నారు. సో వాళ్ళు కొనాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కనుక మీకు ఒకళ్ళు తెలిస్తే కనుక మీరు ఏం చేస్తారు, ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క అఫిలియేట్ లింక్ మీరు వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. సో ఆ లింక్ ద్వారా పర్చేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ ప్రోడక్ట్ కమిషన్ రేట్ ఎంతైతే ఉందో, అంటే 5%, 10%, 20% ఎంతైతే కమిషన్ ఉందో అంత కమిషన్ అనేది మీ అకౌంట్లోకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అండి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్, దీంట్లో ఇప్పటివరకు నేను 5,510 రూపాయలు నేను కమిషన్ అనేది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నాకు పెండింగ్ పేమెంట్స్ అనేవి 172 రూపీస్ ఉన్నాయి. సో ఫ్లిప్కార్ట్ స్టార్ట్ అయినప్పుడు ఉన్నంత సపోర్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఫ్లిప్కార్ట్ అఫిలియేట్కి లేదండి. బట్ అమెజాన్ అని మనకి 100% రన్ అవుతుంది. ఒకవేళ మీరు అమెజాన్లో రిజిస్టర్ అయితే కనుక మనకి దాంట్లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి
సో అమెజాన్ నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఫ్లిప్కార్ట్ నుంచి అయితే మీరు లాగిన్ అయ్యి చేయాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు యాక్సెస్ ఇవ్వట్లేదు, అందుకనేసి నేను అమెజాన్ గురించి చెప్తున్నాను. సో ఓల్డ్ అకౌంట్స్ అంటే ఆల్మోస్ట్ 2016, 15లో క్రియేట్ చేసుకున్న వాళ్ళకి అప్ టు 17 వరకు క్రియేట్ చేసుకున్న వాళ్ళకైతే లాగిన్ యాక్సెస్ ఉంది. సో కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళకైతే కనుక అమెజాన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నది ఫ్రీ అనమాట, మనకి ఎటువంటి అమౌంట్ అనేది ఖర్చు అవ్వదు. సో ఎలాగ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి నేను ఫ్యూచర్లో ఒక వీడియో చేస్తాను. సో మీరు కావాలంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక జాయిన్, అడ్వర్టైజ్, ఎర్న్ అని ఉంది. సో సింపుల్ అండి, దీంట్లో మనం జాయిన్ అవుతాము, దీనికి మనం ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు చూసినట్టయితే అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్ చేయడం అంటే కనుక మనకు ఆల్రెడీ బ్లాగింగ్ అనేది తెలుసు కాబట్టి ఆ బ్లాగింగ్ మనకి ఎక్కువ విజిటర్స్ వస్తున్నారు కాబట్టి దాంట్లో మనం ఆ ప్రోడక్ట్ గురించి చూపిస్తాము. సో చూపించిన ఎవరైనా ఆ లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సో వీళ్ళు కమిషన్ ఎంతవరకు ఇస్తున్నారంటే అప్ టు 12%, అంటే మ్యాక్సిమం 12%, అంటే 100కి 12 రూపాయల వరకు మనకి కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, డిపెండింగ్ ఆన్ ప్రొడక్ట్ కేటగిరీ అనమాట. సో ఏ కేటగిరీకి మనకి ఎంత కమిషన్ వస్తుంది ఏంటి అవన్నీ కూడా వన్స్ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇంతే కాకుండా మనం స్పాన్సర్ యాడ్స్ అంటారు, అంటే కొన్ని కొత్త కంపెనీస్ ఏంటంటే మీ వెబ్సైట్లో స్పాన్సర్ యాడ్స్ రన్ చేయొచ్చండి. కేవలం గూగుల్ ఇవే కాకుండా మనం డిఫరెంట్ థర్డ్ పార్టీ కంపెనీస్ కూడా ఉంటాయి, వాటి యాడ్స్ కూడా రన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా చూసినట్టయితే media.net, ప్రొపల్లర్ యాడ్స్, టబుల్ యాడ్స్ అని ఇలా మనకి చాలా కంపెనీస్ ఉన్నాయండి, గూగుల్ మాత్రమే కాకుండా. ఆ కంపెనీస్ కూడా మనం యాడ్స్ అనేవి రన్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవడం అనేది చాలా ఈజీ, బట్ అండ్ మీకు దీనికి కొంచెం ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ మీకు పేషెన్స్ అనేది కావాలండి. అంటే మనం బ్లాగింగ్ స్టార్ట్ చేయగానే మనకి ఎక్కువ మంది విజిటర్స్ వచ్చి మన వెబ్సైట్లోకి రారు. మనం మెల్లమెల్లగా ఆర్టికల్స్ పెడుతూ ఉంటే కనుక మనకి విజిటర్స్ అనేవి ఎవ్రీ మంత్ పెరుగుతూ ఉంటారన్నమాట. అలా పెరుగుతూ మీకు ఎక్కువ మంది విజిటర్స్ వస్తున్న కొద్దీ మీకు మనీ అనేది ఎక్కువగా ఎర్న్ చేసుకోవచ్చు. ఒక విధంగా మీరు యాడ్స్ ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు, అదే టైంలో మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకొని ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మీరు థర్డ్ పార్టీ కంపెనీస్ వేరే ఏమన్నా స్పాన్సర్ యాడ్స్ ప్రొవైడ్ చేస్తే వాటి ద్వారా కూడా మనీ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం బ్లాగింగ్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అండి. దీస్ ఆర్ ద బెస్ట్ ఐడియాస్. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక సో దీస్ ఆర్ ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ వేస్ టు మేక్ మనీ యాజ్ ఏ బ్లాగర్. సో బ్లాగర్ కింద మనీ ఎర్న్ చేయడానికి ఇక్కడ ఈజియెస్ట్ ఏవైతే ఉన్నాయో చూపిస్తున్నారు. యూజ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఆన్ యువర్ బ్లాగ్. సో ఇందాక మనం డిస్కస్ చేసాము, అఫిలియేట్ మార్కెటింగ్ లింక్స్ ఏవైతే ఉంటాయో అవి మన బ్లాగ్లో పెట్టి మనం ప్రమోట్ చేసుకోవచ్చు. యాడ్ బ్యానర్ యాడ్వర్డ్స్ టు యువర్ వెబ్సైట్. ఇక్కడ చూసినట్టయితే కనుక ఏవైతే మన అడ్వర్టైజ్మెంట్ బ్యానర్స్ ఉంటాయో అవి మనం ఇక్కడ రన్ చేస్తూ కూడా మనం చేసుకోవచ్చు. రైట్ అడ్వర్టోరియల్ అండ్ స్పాన్సర్డ్ కంటెంట్, అంటే మనం ఏదైనా కంపెనీని ప్రమోట్ చేస్తూ లేదా వేరే వాళ్ళని స్పాన్సర్ చేస్తున్నట్టు కూడా మనం కంటెంట్ అనేది రాసి మన బ్లాగింగ్ని ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఏదైతే మనం సోషల్ మీడియా మెయింటైన్ చేస్తామో దాంట్లో కూడా వాళ్ళ ప్రొఫైల్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ పెట్టి కూడా మనం ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఛార్జ్ ఫర్ స్పాన్సర్డ్ సోషల్ మీడియా పోస్ట్. 5th వన్ వచ్చేసి రైట్ గెస్ట్ బ్లాగ్ పోస్ట్ ఫర్ మీడియా అవుట్లెట్స్. సో మన బ్లాగ్ అనేది ఆల్రెడీ బాగా పాపులర్ అయింది. సో కొత్త బ్లాగర్స్ కానీ లేకపోతే వేరే వాళ్ళకి మన బ్లాగర్ నుంచి సపోర్ట్ కావాలి అంటే గెస్ట్ బ్లాగింగ్ అంటారు దాన్ని. సో అలా చేసినప్పుడు కూడా మనం మనీ అనేది ఛార్జ్ చేయొచ్చు ఆర్టికల్ రాసినందుకు. వర్క్ విత్ అన్ ఏజెన్సీ టు బిల్డ్ యువర్ బ్లాగ్. మనం ఒక బ్యూటీ బ్లాగ్ రన్ చేస్తున్నాము. సో బ్యూటీ బ్లాగ్ రన్ చేసిన తర్వాత మనకు ఒక కంపెనీ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు, ఒక ఏజెన్సీ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఏం చేశారంటే కనుక సో మనకి మీ బ్లాగ్ అనేది బాగుందండి, మీరు మాతో టైఅప్ అయితే కనుక మీకు మంత్లీ ఇంత అమౌంట్ అనేది ఇస్తామనేసి చెప్పేసి సో ఆ విధంగా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంతే కాదండి, ఇంకా మనకి మీరు వన్స్ బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత డిఫరెంట్ వేస్లో మనం ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు మీకు తెలుస్తుంది. సో డైలీ ఒక 2 or 3 అవర్స్ మీరు టైం స్పెండ్ చేసి ఫ్రీ టైంలోనే మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది మనం ఒకచోటే ఉండి చేయాలి, వేరే ఊరు వెళ్ళి చేయడం లేదు. మీరు ఓన్లీ ఇంటర్నెట్ ఉంటే చాలు, మీరు మొబైల్ నుంచి కూడా బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే కంప్యూటర్ నుంచి అయితే మీకు చాలా ఈజీ అవుతుంది, మొబైల్ నుంచి అయితే కనుక మనకి అన్ని ఆప్షన్స్ యూస్ చేయడానికి కుదరదు. అదేవిధంగా మీరు బ్లాగింగ్తో పాటు ఏం చేయాలంటే సోషల్ మీడియా కూడా మెయింటైన్ చేసుకుంటే మీకు మంచి ఇన్కమ్. అదేవిధంగా మీరు ఇన్ఫ్లుయెన్సర్ కింద కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. కేవలం బ్లాగ్ ద్వారానే కాకుండా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇన్ఫ్లుయెన్సర్స్ కింద కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసుకోవడం అనేది చాలా బెటర్ థింగ్ అండి. అంటే మనకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది, కేవలం మనం చేసే జాబే కాకుండా దీని ద్వారా కూడా మనం సఫిషియెంట్ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. బట్ ఇది కొంచెం టైం పడుతుంది మనకి. సో మనకి పేషెన్స్ కావాలి, మనం ఏ విధంగా చేయాలనే దాని గురించి మంచి ప్లాన్ కావాలి. సో ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తే మనం సక్సెస్ అవుతాం దాని గురించి కూడా తెలిసి ఉండాలి. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 3 Tech యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా సో నేను ఫ్యూచర్స్లో పెట్టే మనీ ఎర్నింగ్ ఐడియాస్ కానీ, బ్లాగింగ్ ఐడియాస్ కానీ, యూట్యూబ్ ఛానల్ ఐడియాస్, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఉన్న ప్రతి ఒక్క వీడియో కూడా మీరు చూడొచ్చు.
సో మీకు ఈ వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఇది మా వెబ్సైట్, ఆ బిజినెస్ వెబ్సైట్ అండి, digitalkhammam.com. సో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఇక్కడ మీకు హోస్టింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయడం ద్వారా మీరు మీ బ్లాగింగ్ వెబ్సైట్ని స్టార్ట్ చేయొచ్చు. సో బ్లాగింగ్ వెబ్సైట్ స్టార్ట్ చేయాలంటే మనకి డొమైన్ మరియు హోస్టింగ్ కావాలి. సో డొమైన్ మరియు హోస్టింగ్ తక్కువ కాస్ట్గా మీరు కావాలి అనుకుంటే కనుక మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మీరు ఏ విధంగా చేయాలనే దానికి కూడా నేను ఇక్కడ పర్చేస్ చేయడం కోసం వీడియో కూడా చేశాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక 9014126056 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసినప్పుడు నేను ఫ్రీ టైంలో మీకు రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.